దాదాపు 40 కోట్ల మంది దళితుల ఆత్మగౌరవానికి ప్రతీక బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం అంటే. DJ Pawan Kudari. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాల మహానాడు తరపున ఈ దేశ ప్రజలందరికీ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సాక్షిగా జాతీయ ఓటర్ల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అయితే వాస్తవంగా ఈ దేశంలో ప్రజలందరికీ సకల జనులకు ఈ ఓటు హక్కు ఎలా వచ్చిందో 2 మాటల్లో మాట్లాడుకున్నాం. మన భారతదేశానికి స్వాతంత్రం రాకముందు ఈ దేశంలో ఓటు హక్కును గురించి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎన్నో విధాలైనటువంటి పోరాటాలు చేశాడు. మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఏదోని యోధులు అంటే మనోధులైనటువంటి కొంతమంది మేధావులు ఈ భారతదేశంలో వాస్తవంగా భూమి శిస్తు కోరుతూ మెట్రికులేషన్ చదువుకున్నటువంటి వారికి మాత్రమే ఈ దేశంలో ఓటు హక్కు కల్పించాలా, స్త్రీలకు ఓటు హక్కు లేదు వద్దు అని చెప్పి మరి ఏదోని యోధులైనటువంటి వారు మాట్లాడటం జరిగింది. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వీళ్ళు చెప్పినటువంటి ప్రతిపాదనను వ్యతిరేకించి ఈ దేశంలో వాస్తవంగా పుట్టి ఉండి ఎవరైనా సరే ఈ దేశంలో పుట్టి ఉండి స్త్రీ పురుష లింగ భేదాభిప్రాయాలు లేకుండా ప్రతి ఒక్కరికి 18 సంవత్సరాల వయసు నిండినటువంటి ఓటు హక్కు కలిగి ఉండే విధంగా ఈ మనోవాదులైనటువంటి మేధావులతో పోరాటం చేసి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి స్త్రీలకు పురుషులకు భేదాభిప్రాయాలు లేకుండా ప్రాంతాభిప్రాయాలు లేకుండా సకల జనులకు ఓటు హక్కును కల్పించినటువంటి మహానుభావుడు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారని ఈ దేశ ప్రజలందరికీ గుర్తు చేస్తున్నాను.